మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్‌కి సంబంధించి అనౌన్స్ చేసినా కూడా గ్రౌండ్ రియాలిటీ దానికి భిన్నంగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తుంది. అయితే అమెరికా దృష్టిలో మాత్రం ఇది సీజ్ ఫైర్‌గా కొనసాగుతుంది. అసలు ఏంటి యుద్ధం ఇప్పుడు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందా? ఇది యూఎస్ స్ట్రాటజీ తోటి ఈ విధంగా చేస్తుందా? లేకపోతే యూఎస్ కూడా రానున్న రోజుల్లో సీజ్ ఫైర్‌ని ఆపేసి అంటే 5 రోజులు సీజ్ ఫైర్ ఏదైతే చెప్పారో దాన్ని ఎత్తేసి అది కూడా యుద్ధంలోకి దిగుతుందా? లేకపోతే సీజ్ ఫైర్‌ని కొనసాగిస్తుందా? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం పవన్ గారు. సార్ ఇప్పుడు ట్రంప్ ఏమో సీజ్ ఫైర్ అంటున్నాడు. అక్కడేమో యుద్ధం కొనసాగుతుంది. ఏంటి వాళ్ళ స్ట్రాటజీ? యూఎస్ స్ట్రాటజీనా? లేకపోతే ఇజ్రాయెల్ స్ట్రాటజీనా? లేకపోతే ఇరాన్ ఏమనుకుంటుంది? సీజ్ ఫైర్ లేదు. ఆయన ఎప్పుడు సీజ్ ఫైర్ అని ఒక వర్డ్ యూజ్ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే హార్మూజ్ తెరవకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరవకపోతే మేము మీ మీద 48 గంటలు టైం ఇస్తున్నాను. దాని తర్వాత మేము బాంబ్ చేస్తాం మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దట్ ఈస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెడ్ లైన్ పెట్టాడు 48 అవర్స్. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబ్ చేస్తే ఒక ప్రాబ్లం ఉంది. ఇంటర్నేషనల్ లాలో ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇట్స్ క్రిమినల్ యాక్ట్. మిమ్మల్ని ఇంటర్నేషనల్ కోర్టులో తీసుకెళ్ళి మిమ్మల్ని జైలు వేసుకోవచ్చు. జైలు అంటే మిమ్మల్ని ఎవరు ఏర్లేదు జైలు. ఇప్పుడు నెట్న్యాహు వ్యతిరేకంగా కూడా అరెస్ట్ వారెంట్ ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళకి మీరు ఎప్పుడు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టకూడదు. బికాజ్ లైఫ్ సేవింగ్ పేషెంట్లు ఉంటారు హాస్పిటల్స్లో, చాలామంది ఇంట్లో ఉంటారు. మన ఇంట్లో కూడా ఒక గంట సేపు 2 గంటలు పోతే కూడా మనం బతకలేము. మనం అక్కడెక్కడ తిరుగుతుంటాం. మనం ఎప్పుడు వస్తుందో కరెంట్ అని చెప్పి మీరు ఆలోచించండి. 2-3 రోజులు వారం పాటు కరెంట్ లేకుండా ఏం చేస్తారు? నీళ్ళు ఉండవు, ఏముండవు. హాస్పిటల్స్ కూడా అని చెప్పాను, హాస్పిటల్ సంగతి ఇంకా దారుణం అయిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్కి అనౌన్స్మెంట్ చేయగానే ఇప్పుడు వాళ్ళ అమెరికన్ ఛానల్స్ ఏమంటున్నారంటే ట్రంప్ క్లోజ్ అడ్వైజర్స్ వెళ్ళి చెప్పారంట ఇది చేయకూడదు, చేస్తే ప్రాబ్లం అవుతుంది. అది ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇరాన్ అన్నారు, మీరు గుర్తుందా? మీకు చెప్పగానే ఇరాన్ ఏమన్నారు? మీరు మమ్మల్ని కొడితే మేము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొడతాం, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతో వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్స్ పనిచేయవు కాబట్టి దాన్ని కూడా కొడతాం. ఖత్తర్ లాంటి దేశాలు పవన్ గారు 100% డీసాలినేషన్ మీద బతుకుతారు. ఒక చుక్క నీళ్ళు కూడా వాళ్ళ దగ్గర మిగతా చోట నుంచి లేదు. సౌదీ అరేబియా ఎట్లా కాదు, 50% వాళ్ళకి పెద్ద ల్యాండ్ మాస్ ఉంది కదా. సో బహుశా బోర్వెల్ లాంటో లేకుంటే ఇంకేమైనా అక్విఫైర్ ఏమైనా ఉంటుంది దాని నుంచి వాళ్ళు తెప్పించుకుంటే 50% దే యూస్ ఫ్రమ్ డీసాలినేషన్. ఖత్తర్ లాంటి కువైట్ లాంటి దేశాలకి అది ఇట్స్ నాట్ పాసిబుల్. వీళ్ళు ఆలోచించండి, మీరు కొడితే నీళ్ళు ఉండవండి ప్రజలకి, ఎట్లా బతుకుతారు? మళ్ళీ మీరు కొత్త డీసాలినేషన్ ప్లాంట్ తీసుకొచ్చి ఫిట్ చేసి దాన్ని అన్ని చేయించేదాకా ఇంకొక నెల పడుతుంది దానికి. ఇమీడియట్లీ ఎవరో వెళ్ళి చెప్పుంటారు సార్ ట్రంప్ దగ్గర, ఇట్లా చేయకండి పనులని. సో యూ మేక్ అన్ అనౌన్స్మెంట్. సో ఆయన వెళ్తూ ఫ్లోరిడాకి ఇక్కడ వెళ్ళారు అనుకుంటా. నిన్న వెళ్తూ ఆయన అనౌన్స్మెంట్ చేశారు నియర్ ద ఎయిర్క్రాఫ్ట్ దట్ నేను మా ఆర్మ్ ఫోర్సెస్కి చెప్పాను, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, దట్ మీరు బాంబ్ చేయకండి, 5 రోజులు టైం ఇద్దాం. 5 రోజుల తర్వాత మేము చర్చలు నడిపిస్తున్నాం, చర్చలు విఫలమైతే మళ్ళీ మనం బాంబ్ చేయొచ్చు, ఇప్పుడైతే చేయట్లేదని. అసలు ఇరాన్ అసలు చర్చలు ఏం లేవు, అసలు ఎవరితో మాట్లాడలేదు. బహుశా మీతో నిన్న మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను అనుకున్నా, గుర్తురాట్లేదు ఎక్కడ చెప్పాను. నేను చెప్పాను ఈ ట్రంప్ ఈ 48 గంటలు చెప్పారు కదా దాన్ని పోస్ట్పోన్ చేస్తాడని చెప్పారు. చూడండి అదే జరిగింది. మీ వాటికి స్టెబిలిటీ లేదు. సో మిమ్మల్ని ఎవరిని విశ్వసించారు? అదే ప్రాబ్లం పవన్ గారు. ద ఎంటైర్ అమెరికన్ సిస్టమ్ పోయింది, అమెరికన్ బిలీఫ్ సిస్టమ్ పోయింది. అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తే మాటనే అని చెప్పడానికి మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ట్రంప్ చెప్తున్నాడు కదా అచ్చా దాన్ని నో ప్రాబ్లం, అది అంతే లైట్గా తీసుకో, ఇక ఏం చెప్పక ఆ స్టేట్కి వచ్చేసరి 48 అవర్స్ అన్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఈ 48 అవర్స్ ఉంటుంది, దాని కనుక పోస్ట్పోన్ అవుతుంది జరిగింది. అదే possibly you should take that clip. 1 lakh views వచ్చేది. That you should take that clip and play it again. They're saying we predicted it in popular TV. So basically ఇప్పుడు ఏం జరిగిందంటే ఇవాళ డే ఏంటి పవన్ గారు? మండేనా? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. స్టాక్ మార్కెట్లు ఏ రోజులో ఓపెన్ ఉంటుందండి? మండే టు ఫ్రైడే. ఓకే, మండే టు ఫ్రైడే మీ స్టాక్ మార్కెట్, యుఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. ట్రంప్ ఎందుకు 5 రోజులు అని చెప్పాడు, 7 ఎందుకు చెప్పలేదు? 5 ఎందుకు చెప్పాడు కరెక్ట్గా? విత్ దిస్ వ్యూ ఇరాన్ చెప్పారు చూడండి, అదే ప్రైస్ మ్యానిపులేషన్కి స్టాక్ మార్కెట్ అండ్ ఆయిల్ ప్రైస్ మ్యానిపులేట్ చేయడానికి ట్రంప్ చేసిన ఆట. నిన్న ఆయన స్టాక్ మార్కెట్, ఎందుకంటే యుఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది నిన్న వాళ్ళ. సో ఆలోచించండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మన స్టాక్ మార్కెట్ కూడా పోయింది పైకి, ఇవాళ ఇంక్రీస్డ్, ఆయిల్ ప్రైసెస్ పడిపోయింది.
5 రోజుల తర్వాత ఎందుకు దాని తర్వాత అక్కర్లేదు మీకు దాని ఒక గంట తర్వాత ఇరాన్ అన్నారు మేము ఎవరితోనే మాట్లాడలేదు మీరు చెప్పినట్లు దీని అనౌన్స్మెంట్ అయిన వెంటనే యూఎస్ స్టాక్ మార్కెట్ ఫుల్ రైజ్ అయిపోయింది. సో వీళ్ళేమంటున్నారంటే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరిగి ఉండొచ్చు. ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్కి ట్రంప్ చెప్పి ఉంటాడు ముందే, అంతే. అరే మీరు స్టాక్ మార్కెట్ రెడీగా ఉండండి, నేను అనౌన్స్ చేయబోతున్నాను, ఓకే ఇప్పుడే ఉన్నదంతా కొనేసుకోండి, బాటమ్ లెవెల్లో ఉంది, నేను చెప్పగానే 200 పాయింట్ 2000 పాయింట్ పైకి వెళ్ళిపోతుంది, మీరు మీ కోట్లు ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే అమెరికన్ స్టాక్ మార్కెట్లో $2 ట్రిలియన్ ప్రాఫిట్ వచ్చింది. అంటే లక్షల కోట్లు వాళ్ళకే వచ్చి ఉంటుంది లాభం. వాళ్ళ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుంటారు. ఎనీవే మన దగ్గర ప్రూఫ్ లేదు, మనం అలిగేషన్ చేయలేము, కానీ డెఫినెట్గా జరుగుంటుంది. జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఆ డిసిషన్ ఆయన 10 మంది దగ్గర చెప్పి ఉంటాడు, నేను చెప్పడానికి వెళ్తున్నానని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మేము ఎవరితో చర్చలు నడపలేదు, క్లియర్గా అంటున్నారు. 24 రోజుల్లో లాస్ట్ 24 రోజులు మేము ఎవరితో చర్చలు నడపలేదు. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది ప్రశ్న. ఇప్పుడు మనం ఏం చెప్తారు, ఒక గెస్ చేసుకుంటే దీంట్లో ఇరానియన్ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ ఆయన్ని కలిశారని చెప్తున్నారు వీళ్ళు. ఇరాన్లో వాళ్ళ పవర్ స్ట్రక్చర్లో ప్రెసిడెంట్ ఉంటారు, ఈ మన పార్లమెంట్లో స్పీకర్ ఉంటారు. ఈ లారిజాని అని చెప్పి మనం చంపారు చూడండి, ఈ వాజ్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ 8 years, 8 సంవత్సరాలు స్పీకర్ ఉన్నారు ఆయన పార్లమెంట్. పవర్ఫుల్ పోస్ట్ అది, డిఫాక్టో లీడర్. మనం అనుకుంటా ఈ స్పీకర్ అయినా కానీ మన స్పీకర్ లాగా అనుకుంటా కాదు, వాళ్ళ స్పీకర్ ఇస్ వెరీ పొలిటికలీ పవర్ఫుల్ పొజిషన్. ట్రంప్ నిన్న ఒక మాట ఇంకోటి అన్నారు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మాట్లాడతాం మేము, వాళ్ళ ఫస్ట్ లెవెల్ని కొట్టేసాం, సెకండ్ లెవెల్ని కొట్టేసాం, థర్డ్ లెవెల్ని కొట్టేసాం, ఇంకెవరు ఉన్నారు మాట్లాడడానికి, వీళ్ళే ఉన్నారు కొంతమంది. అప్పుడు అడిగారు అన్నారు, మీరు ఖమేనీ కొడుకు ఆయన దగ్గర మాట్లాడారా సుప్రీం లీడర్, కాదు అన్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ 2 people, ఐదర్ ద ప్రెసిడెంట్ పెసికేషన్ ఆర్ ఇట్ మస్ట్ బి దిస్ జెంటిల్మెన్ అన్నమాట. ఖండించాడు కదా మొహమ్మద్ బాగేర్, చెప్పారు కదా, వారిని రేపు పొద్దున్న తల ఉండదు ఆయనది, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వచ్చి ఆయన్ని చంపేస్తారు మాట్లాడితే. అక్కడ గొడవ ఏంటంటే, మీకు బహుశా మనం ముందు డిస్కస్ చేసినాడు, యుద్ధం మొదలైన చెప్పాను మీకు మాట, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. ఇరాన్లో 1979లో షా ఇరాన్ని అక్కడి నుంచి తరిమి కొట్టినప్పుడు, ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఖొమేనీ వచ్చినప్పుడు, ఖొమేనీకి ఇరాన్ సైన్యం మీద డౌట్ ఉండే, ఏదో ఒక రోజు నన్ను వీళ్ళు లేపేస్తారు, ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ అంతా అమెరికా ఇచ్చారు వీళ్ళకి, వీళ్ళ పైలట్లు అందరూ అమెరికన్ ట్రైన్డ్, వీళ్ళ నేవల్ ఆఫీసర్స్ అందరూ అమెరికన్ ట్రైన్డ్. వీళ్ళు డెఫినెట్గా అమెరికా ఒక రోజు సిఐఏ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళకి నన్ను ఒక రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎక్కడ నన్ను తీసేస్తారు, దాని తర్వాత మళ్ళీ షా తిరిగి వస్తాడని డౌట్ ఉండే. కానీ దానికోసం ఏం చేశాడు, ఈ స్టార్టప్ కొత్త యూనిట్ మొదలుపెట్టాడు, రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని చెప్పి, ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఐఆర్జీసీ ఖొమేనీ పట్టులో ఉండే మొత్తం, ఇప్పుడు కూడా అంతే, ముల్లాస్ ఉన్నారు చూడండి అక్కడ, అయోత్తోలాల్ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు కూడా ఐఆర్జీసీ. 88 మంది వాళ్ళకి కాదు, రెవల్యూషనరీ గార్డ్ ఇస్ ద బిగ్ కౌన్సిల్ గురించి చెప్తున్నారు అది, కానీ వాళ్ళ ఆర్మీ సైజ్ ఈజ్ అబౌట్ 2,40,000 మంది ఉన్నారు వాళ్ళు నడిపిస్తారు అన్ని. ఇరానియన్ ఆర్మీ గురించి మీరు వాళ్ళ దాకా వినలేదేమో, నేవీ ఉన్నారు పాపం, వాళ్ళు కొట్టేసారు. ఐఆర్జీసీ గురించి ఉంటాం. ఐఆర్జీసీని టార్గెట్ చేశారు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కానీ యూఎస్ కానీ కంటిన్యూస్గా టార్గెట్ చేస్తున్నారు. మీరు ఇరానియన్ ఆర్మీ గురించి ఎప్పుడు దాకా వినలేదు మీరు. వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, 4 నుంచి 6 లక్షలు అంటున్నారు. కానీ వాళ్ళకి కొత్త ఆయుధాలు ఇవ్వలేదు, శాలరీ డిలేస్ చేస్తారు, చాలా మటుకు చేశాడు హెరాస్ చేయడానికి ఖొమేనీ వాళ్ళ. తర్వాత వచ్చిన ఈ ఖమేనీ కూడా ఇద్దరు. వీళ్ళేం చేశారంటే, ఇప్పుడు అమెరికా బహుశా ఏం ట్రై చేస్తున్నారు పవన్ గారు నా అంచనా ఉంటే, ఈ ఇరానియన్ ఆర్మీని ఒక కూ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అక్కడ కూల్ చేయడానికి, సిఓయు అంటే ఒక మార్చడం, రెజీమ్ చేంజ్ కోసం. మనం చూస్తుంటాం కదా చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్లో అక్కడ ఇక్కడ, ఈవెన్ పాకిస్తాన్, మన దగ్గర పాకిస్తాన్ దూరం, ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి, అక్కడ రెగ్యులర్గా నడుస్తుంటుంది. జియావుల్ హక్ తర్వాత దానికన్నా ముందు చాలామంది యాయా ఖాన్ అందరూ ఉన్నారు. సో ఈ కూ నడుస్తూనే ఉంటుంది. ఈ కూ బహుశా ఇదే వీళ్ళు చేపిస్తారనుకుంటా అమెరికా. ఎందుకంటే ఇదంతా చేసిన తర్వాత ఇంత కష్టపడి బాంబింగ్ అన్నీ చేసి 8,500 బాంబులు పడేసి మీరు ఒక రెజ్యూమ్ చేంజ్ తీసుకురాలేకపోతే ఇది అట్లనే ఉండిపోతుంది. ఈ రెజ్యూమ్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే యురేనియం మీ చేతిలో వచ్చేస్తుంది, మిసైల్ ప్రొడక్షన్ మీ చేతిలో ఉంటుంది, డ్రోన్ ప్రొడక్షన్ మీ దగ్గర ఉంటుంది, ఇరాన్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. బహుశా ఇప్పుడు ఏం నడుస్తుందంటే బ్యాక్ ఛానల్ టాక్స్లో వాళ్ళ నడిమిట్లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ట్రాప్, వీడి వాళ్ళ మీద డౌటు, వాడి మీద డౌటు,
వీడు నన్ను చంపేస్తాడా రేపు పొద్దున అని డౌట్. వీడు ఇజ్రాయెల్కి చెప్తున్నాడా నేను ఈ రూమ్లో కూర్చున్నా వాడు వచ్చి నా తల మీద బాంబేస్తాడా. మనం దానికన్నా ముందు డిస్కస్ చేసాం. ఆ రోజు కరెక్ట్గా ఇజ్రాయెల్కి ఎట్లా తెలుసు శనివారం రోజు పొద్దున 9:15 తెహరాన్ టైంకి వీళ్ళందరూ మీట్ అవుతున్నారని ఎట్లా తెలుసు వాళ్ళకి. సుప్రీం చీఫ్ని లేపేశారు కదా. అంటే వాళ్ళ నడిమిట్లోనే ఎవరో చెప్పారు ఇది, ఇజ్రాయెల్కి కమ్యూనికేట్ చేశారు. ఆ మీటింగ్ జరగాల్సి ఉండే ఫస్ట్ మండే, అక్కడి నుంచి పోస్ట్పోన్ లాస్ట్లో సాటర్డే రాత్రి అని పెట్టుకున్నారు. మళ్ళీ పొద్దున ప్రీపోన్ చేశారు ప్రీవియస్ డే నైట్. ఎందుకంటే వీళ్ళు కూడా తెలుసు ఇజ్రాయెల్ కంటిన్యూస్లీ మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. సో వాళ్ళు కావాలని చెప్పి టైం ప్రీపోన్ చేసుకున్నారు. ఆ ప్రీపోన్ చేసిన టైం కూడా వీళ్ళకి తెలిసిపోయింది ఇజ్రాయెల్కి. ఇప్పుడు బహుశా అదే జరుగుతుంది. సో ఇరానియన్ స్పీకర్తో మాట్లాడుతున్నారా ఇంకెవరితో మాట్లాడి ట్రంప్ కూడా చాలా చాలు ఫెలో అంతా మరి అనుకుంటా ఈజ్ అ ఫూల్ అనుకుంటాం కానీ పిచ్చోడు అనుకుంటాం కానీ పిచ్చోడు కాదు. ఈజ్ అ వెరీ వెరీ క్యాల్కులేటెడ్ ఫెలో. ఆయన ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. గ్లోబల్ క్రైసిస్ వస్తుంది కదా సార్. అది ఉంది. ఒకటి రెండు ఉన్నాయి, రెండు కారణాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఆయన మాగా డేటాబేస్, ఆయన మాగా బేస్ ఒకటి ఉంది. ఏది మేక్ అమెరికా గ్రేట్ హార్డ్ కోర్. వాళ్ళు ఇప్పుడు బంక్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ స్టేషన్కి వెళ్తే డీజిల్కి $5 పర్ గ్యాలన్ అంటే 3.5 లీటర్కి. గ్యాస్ కోసం ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ లైక్ $4 ఇప్పుడు. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంది. $2 ఉండే 80% పెరిగింది, $3 ఉండేది అది కూడా పెరిగింది 40%. సో ఇన్ఫ్లేషన్ వాళ్ళకి హిట్ అవుతుంది వాళ్ళకి. అది అమెరికాలో ఉన్న ప్రజలకి నచ్చట్లేదు. రాబోయే క్రైసిస్ ఇంకోటి ఉంది, ఫర్టిలైజర్. ఆల్రెడీ అమెరికాలో సోయింగ్ సీజన్ మొదలైంది. ఫర్టిలైజర్ రాకుంటే ఈ రూట్ నుంచి ఇరాన్ వైపు నుంచి రావాలి. అదే పర్షియన్ వాళ్ళకు కూడా అక్కడి నుంచి వస్తుంది, పర్షియన్ గల్ఫ్ నుంచి. ప్రాబ్లం అవుతుంది. మనలాగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లేవు అక్కడ వీళ్ళకి. మన దగ్గర ఇఫ్కో లాంటి చాలా మటుకు ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ ఉంది మన దగ్గర. దానికోసం మోదీ గారు నిన్న మాట్లాడి చెప్పారు మనకు టెన్షన్ లేదు, మన దగ్గర ఉందిలే అని చెప్పి. కాబట్టి యుక్రెయిన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఇక్కడ ముందు కూడా యుక్రెయిన్ తెచ్చుకున్నాం, రష్యా దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడంటే ఇదొకటి. ఆయనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్, స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ బాండ్ పడిపోయింది. బాండ్ది ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుంది. బాండ్ అనేది అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తారు, బాండ్స్ ఉంటుంది. దానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అది పెరిగితే అమెరికన్ గవర్నమెంట్ కట్టాల్సిన ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆర్బీఐ ఆక్షన్ చేస్తారు బాండ్, మన తెలంగాణ గవర్నమెంట్ కొనుక్కుంటారు. దానికి 4% ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. రేపు అది 6 అయితే ఏమవుతుంది, వీళ్ళ మీద భారం పడుతుంది కదా దానికోసం. సో అమెరికన్ గవర్నమెంట్కి టెన్షన్, ఎందుకంటే ఈ బాండ్లన్నీ మిగతా కంట్రీస్కి అమ్మారు వాళ్ళు. బాండ్ రేట్స్ పెరుగుతుంది. సో ట్రంప్కి ఫస్ట్ ప్రయారిటీ దానికోసం. మీరు చూస్తుంటే ఫస్ట్ చైనా మీద నేను 100% ఇస్తాను, 200% ఇస్తాను, 400% ఇస్తాను, కానీ బాండ్ మార్కెట్ పోయింది మొత్తం, కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. ఇమ్మీడియట్ ట్రంప్ ఓవర్ నైట్ దాన్ని తీసుకొచ్చి 50కో 45కి తీసుకొచ్చాడు. అవును, ఎందుకంటే ఆయనకి ఒకటే ఏం, ఎందుకంటే ఈజ్ అ డీల్ మేకర్. ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ బ్యారన్, ఏజెంట్ అని చెప్పలేము. ఆయన ఒకటే చూస్తారు, నేను $10 పెడితే $10 పెడితే నాకు ఎంత వస్తుంది. ట్రాన్సాక్షనల్ పర్సన్ ట్రంప్. పొలిటీషియన్ కాదు ఆయన, ఒబామా లాగానో క్లింటన్ కాదనో బుష్ లాగానో బైడెన్ లాగా కెరియర్ పొలిటీషియన్ కాదు. 30-40 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో. ఈజ్ అ రియల్ ఎస్టేట్ గాయ్. మొన్న వచ్చిండు పాలిటిక్స్కి 10-15 సంవత్సరాల ముందు. ఏం చేస్తాడు, నేను ఇంత పెట్టుబడి పెడతా నాకేమిస్తాను. సో ఆయన స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుందని కనిపించగానే హీ ఇమీడియట్లీ జంప్డ్. ఒకటి ఫ్యూయల్ ప్రైసెస్, ఒకటి స్టాక్ మార్కెట్. దానికోసం ఇరానియన్ వాళ్ళ గవర్నమెంట్ కూడా అన్నారు, ట్రంప్ చేస్తున్న పని ఎందుకు, స్టాక్ మార్కెట్ని చేయడానికి, ఇంకా ఆయిల్ ప్రైసెస్ని ఆయన తగ్గించుకోవడం చేసిన పని ఇది, మేము ఎవరితోనూ మాట్లాడలేదన్నారు. కానీ స్టీవ్ విట్కాఫ్ ఆయన అడ్వైజర్, ఈజ్ ఆల్సో అన్ రియల్ ఎస్టేట్ ఫెలో, అండ్ వాళ్ళ సన్ ఇన్ లా, ట్రంప్ సన్ ఇన్ లా యారెడ్ కుష్నర్, వీళ్ళిద్దరూ ఎక్కడో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు అనుకుంటా బహుశా. పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇరాన్తో డైరెక్ట్ మాట్లాడలేదు. ఇరాన్ మెసేజ్ ఒమాన్ తీసుకొస్తున్నారు, టర్కీ అని ఒమాన్ తీసుకొస్తున్నారు, దాని గురించి పాకిస్తాన్ ఎందుకు అని అడిగితే దానికి కారణం ఉంది ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది, పాకిస్తాన్ మధ్యస్థ లేదు, పాకిస్తాన్లో మీటింగ్ నడుస్తుంది అంతే. అదేంటంటే దీని ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయాలంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ అండ్ యూఎస్ పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళు దే విల్ ఫైర్. ఇంకా వీళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ కూడా లేవు, ఎక్కువ 1-2 పడున్నాయి. ఇప్పుడు యూజ్ చేసిన ఒక ఎయిర్క్రాఫ్ట్ ఖమేనీ యూజ్ చేసిన ఎయిర్క్రాఫ్ట్ అది ఒకటే మిగిలింది, అది అక్కడ 2 ఉండే, ఒకటి పోయింది. వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువైపు వెళ్ళనియరు, ఏది సౌదీ అరేబియా వైపు అటు వెళ్ళనియరు వీళ్ళని. సౌదీ అరేబియా కూడా వీళ్ళు రానియరు అటువైపు. సో ఇక్కడికి వెళ్ళాలి మీరు, యూ హ్యావ్ టు గో టువర్డ్ దిస్ సైడ్, పాకిస్తాన్ వైపు. సో నియరెస్ట్ నేషన్ ఇస్ పాకిస్తాన్.
గంట సేపట్లో మీరు పాకిస్తాన్లో ఉంటారు, గంటన్నర. అక్కడ చర్చలు నడుస్తున్నాయి. దే ఆర్ ఓన్లీ ఏ లొకేషన్, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇరాన్ కూడా రేపు వాళ్ళు రావాలంటే కూడా వాళ్ళకి అరబ్ కంట్రీస్ అంటే వాళ్ళు నచ్చదు, వాళ్ళు రానియరు కూడా. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత మా దేశానికి వస్తావా అంటారు. ఆ పరిస్థితిలో పాకిస్తాన్లో నడుస్తుంది. కానీ ఇండైరెక్ట్ టాక్స్ నడుస్తుంది క్లియర్గా, నో డైరెక్ట్ టాక్స్. వీళ్ళు వాళ్ళ దగ్గర వచ్చేసి మేము వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్కి నేను చెప్పాను చూడండి, వాళ్ళకి డేంజర్ ఏముందంటే ట్రంప్ వీళ్ళని కొట్టంగానే వీళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడతారు, దాంతో డీసాలినేషన్ ప్లాంట్లు పోతాయి, వాళ్ళ సిటీ మొత్తం ధ్వంసం అయిపోతాయి, అన్నీ ఒక్క ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. సో అరబ్ నేషన్స్ ప్రెషర్ తీసుకొచ్చారు ట్రంప్ మీద, మీరు చేయకండి, మేము మాట్లాడతాం ఇరాన్తో, స్ట్రైట్ ఓవర్ హార్మజ్ ఓపెన్ చేయాలి కదా, మేము చేపిస్తాం, మీరు అక్కడ మళ్ళీ దాన్ని వచ్చి కాంప్లికేట్ చేయకండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బహుశా దాని మీద ఉంటుంది ఇప్పుడు. ఇరాన్ నెగోషియేట్ చేస్తే కూడా నా అంచనా ప్రకారం ఇరాన్ విల్ సే ఫైన్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేస్తాం, కానీ మా మీద ఉన్న ఆయిల్ శాంక్షన్స్ తీసేయండి. ఆల్రెడీ తీసేశారు ఇప్పుడు, కానీ డీప్ సీలో ఉన్న షిప్సే చేశారు. వాళ్ళు ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళమని చెప్పట్లేదు. చైనా తీసుకెళ్తున్నారు, చైనా పట్టించుకోవట్లేదు అసలు, వాళ్ళు రోజుకి 7 తీసుకెళ్తున్నారు ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఇది చేస్తే ఇది ఫస్ట్ కండిషన్ ఇది ఉంటుంది. రెండవది మా మీద బాంబింగ్ చేయకూడదు, అది యుఎస్ అంగీకరిస్తారో లేదో తెలియదు. మూడోది వీళ్ళ వైపు నుంచి కూడా ఒక కండిషన్ ఉండొచ్చు. ఏంటి, మా దగ్గర ఉన్న 480 కిలోలు ఎంత ఉంది యురేనియం, మాకు కావాల్సింది మా పవర్ ప్లాంట్ నడిపిస్తున్నాం కదా, అది రష్యన్స్ నడిపిస్తారు యాక్చువల్లీ. మన దాని మీద బాంబ్ చేయగానే ఫస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు? రష్యన్స్ రియాక్ట్ అయ్యారు. ఏంటి పిచ్చి పని చేస్తున్నారు, మా మీద ఎవరైనా వెళ్ళి అటామిక్ మన న్యూక్లియర్ ప్లాంట్ మీద బాంబ్ వేస్తారా అని అడిగారు రష్యన్స్. ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ ఇట్. మనలాగా కూడంకులంలో సప్లై చేసి వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు నడిపేయడానికి. సో ఆ ప్లాంట్ కావాల్సిన యురేనియం రష్యా దగ్గర ఉంచుకుంటారు, అంటే వాళ్ళ దగ్గర సేఫ్ కీపింగ్. రష్యా అంటారు మేము గ్యారంటీ, మిగతా 400 కిలో మీరు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేసేయండి, అయిపోయిందా, మ్యాటర్ ఎండ్స్. బహుశా ఈ 3-4 పాయింట్లే ఉండొచ్చు. నెక్స్ట్ ఇస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ ప్రొటెక్షన్. దాన్ని బహుశా అక్కడిక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇరాన్ అంటారు మా ప్రొటెక్షన్ ఉండాలి, మేము మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే యూక్రెయిన్కి ఏం జరిగిందో అది మాకు జరుగుతుంది. మనకు హిస్టరీ తెలిసి యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండే, రష్యాతో ఉన్నప్పుడు, తర్వాత రష్యా నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండే. అది రష్యా దగ్గర సరెండర్ చేయించారు వీళ్ళందరూ కలిసి, నేటో యుఎస్ కలిసి, మీరు పెట్టుకోకూడదు, మీరు ఒక అన్స్టేబుల్ నేషన్, రష్యాకి ఇచ్చేసాడు నన్ను. రష్యాకి ఇచ్చారా? రష్యా తర్వాత వాళ్ళ మీద కొట్టారు, న్యూక్లియర్ కాదు, దే వెంట్ ఆన్ అటాక్ ఆన్ యుక్రెయిన్ అండ్ దే రెస్ట్ ఇస్ ఆల్ హిస్టరీ. మన 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడున్న దాంట్లో చాలా మటుకు ఒమాన్ అండ్ టర్కీ నేను చెప్పినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. రెజీమ్ చేంజ్ ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది. దీంతో పాటు రెజీమ్ చేంజ్లో ఒక అగ్రిమెంట్కి బహుశా రావచ్చు అంటే ఈ ముల్లాలు గిల్లాలు వీళ్ళని తీసేసాడు, అయతోలాలు ఎవరు ఉండరు. ట్రంప్ నిన్న అన్నారు ఒక మాట, ఇంకోటి మీరు వినుంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే నేను అన్నారు, ఫస్ట్ ఐ విల్ కంట్రోల్ ఇట్ అన్నాడు. దెన్ ఈ సెడ్ ఎనీ అయతోలా దేర్ అన్నాడు. అయతోలా అప్పుడు ఎవరో అడిగారు, వీళ్ళు అయతోలా లేరు కదా అక్కడ అంటే, వచ్చినప్పుడు చూసుకుందాం, వాడు ఉంటాడు, మేము చూసుకుంటామంట. అది నడవదు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ సరే అమెరికన్ ప్రొటెక్షన్లో ఉంటుందంటే కూడా వాళ్ళు అమెరికా మీద దాడి చేయకూడదు కదా ఇరాన్, అది కూడా కండిషన్ ఉంటుంది. సో చాలా కాంప్లికేటెడ్ యాక్చువల్లీ, ద ఎంటైర్ థింగ్ హెస్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. కానీ ట్రంప్ ఒక్కటే ఏమేంటంటే పవన్ గారు, దీని నుంచి ఆయన ఎట్లైనా బయటపడాలి, హీ వాంట్స్ టు విత్డ్రా. అంటే మీడియేషను ఈజిప్టు, పాకిస్తాను, టర్కీ ఇవి మీడియేషన్కి వచ్చాయి అనేది కొంత స్పెక్యులేషన్ జరుగుతుంది. ఈజిప్ట్ అండ్ టర్కీ చాలా రోజుల నుంచి ఉన్నారు దీంట్లో. ఓకే, అండ్ ఒమాన్ ఈజ్ యాక్చువల్లీ నెగోషియేటింగ్, నెగోషియేషన్ ఒమాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇస్ ద లొకేషన్, నేను చెప్పాను చూడండి కారణాలు ఉన్నాయి. ఇటువైపు గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ ప్లేన్స్ వెళ్ళనియట్లేదు వాళ్ళు, సో ఇటువైపు వెళ్ళాల్సింది, వాళ్ళు ఇక్కడికి వస్తారు. భారతదేశానికి అయితే రారు కదా, వాళ్ళు అక్కడే చేసుకుంటారు. మన దగ్గర వస్తారంటే వీ విల్ హోస్ట్ దెమ్, వీ హ్యావ్ నో ఇష్యూస్. దీనికన్నా ముందు కూడా చాలా మటుకు ఇట్లాంటి చర్చలు నడిచినప్పుడు, యూక్రెయిన్తో నడిచినప్పుడు ఎక్కడెక్కడో దేశాలు చేశారు, టర్కీలో చేశారు ఒకసారి, అంకారాలో, దెన్ సమ్ అదర్ ప్లేసెస్ దే డిడ్ నెగోషియేషన్. ఒకసారి జెనీవాకి వెళ్తారు. దీనికన్నా ముందు జరిగిన నెగోషియేషన్ తర్వాత జెనీవాలో జరిగింది. ఓకే, షర్మల్ షేక్ ఉంది ఈజిప్ట్లో, అక్కడ కూడా ఒకసారి మన పాత పాలెస్టీన్ అక్కడే సైన్ చేశారు కూర్చొని. అంటే సురేష్ గారు ఓవరాల్గా ఇందులో చూస్తుంటే సీజ్ ఫైర్ అంటే ఈ స్ట్రైక్స్ని కొంత పాస్ చేసినా కూడా యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు ఆగట్లేదు ఎందుకు? ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు కొనసాగిస్తారు. యుఎస్ కూడా కొట్టారు కదా ఇవాళ పొద్దున. అదే నేను చెప్పడానికి ఫస్ట్ చెప్తాను మర్చిపోయాను నేను. ఇవాళ పొద్దున కూడా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి దాడి చేశారు. దేని మీద దాడి చేశారు అడగండి, చెప్పండి. పవర్ ప్లాంట్ మీద. అక్కడ ఉన్న కొన్ని పవర్ ప్లాంట్
గ్యాస్ సప్లై చేస్తారు, గ్యాస్ మీద నడుస్తుంది. అనౌన్స్ చేసిందే అది చెయ్యం ఎనర్జీ పవర్ ప్లాంట్ మీద కొట్టలేదే మేము అక్కడ వెళ్తున్న గ్యాస్ సప్లై ఉంది చూడండి, దాన్ని కొట్టాం. అప్పుడు ఏమవుతుంది? పవర్ ప్లాంట్ ఆగిపోతుంది, కరెంట్ ఉండదు. మీరు చెప్పింది ఏంటి నిన్న? మీరు దాడి చేయట్లేదు. కరెక్ట్, మేము దాడి చేయట్లేదు, పవర్ ప్లాంట్ ఇస్ రన్నింగ్. కానీ దానికి సప్లై కావాల్సిన గ్యాస్ ఉంది కదా, పైప్ లైన్ కొట్టేశారు, మీరు ధ్వంసం చేస్తారు. మళ్ళీ ఆడు ఏం చేసుకుంటాడు? మళ్ళీ ఎట్లా నడిపిస్తాడు? కొత్త పైప్ లైన్ వేయాలంటే మళ్ళీ ఇంకో నిలబడుతుంది వాళ్ళకి. సో దే ఆర్ అచీవింగ్ దర్ ఆబ్జెక్టివ్స్. ట్రంప్కి ఏంటంటే ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్ తగ్గాలి, అప్పుడు అమెరికాలో ఉన్న రేట్ తగ్గుతుంది. ఇలా కొనసాగుతుంటే ఇలా కంటిన్యూ అవుతుంటే అది గేమ్ కదా, ఇదొక జియో పొలిటికల్ గేమ్ ఇది. ఓకే, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా మీరు స్ట్రెచ్ చేసినప్పుడు ఎంత స్ట్రెచ్ అవుతుంది మీరు చూస్తూనే ఉంటారు. ఒక పొజిషన్కి వస్తే స్నాప్ అయిపోతుంది. కరెక్ట్. అది కాకుండా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన అందరికీ సమస్య, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరే సమస్య ఎదురవుతుంది. దీన్ని ఎట్లా పరిష్కారం ఎట్లా అయ్యే అవకాశం ఉంది? వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు. నేను చెప్పాను కదా మీకు పవన్ గారు, నా అంచనా, నా అనాలిసిస్ ప్రకారం వీళ్ళేం చేస్తారంటే అమెరికా ఒక ప్రపోజల్ పెడతారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము చూసుకుంటాం, మీరు అంగీకరించకపోతే, వాళ్ళు పొద్దున ఒక 4-స్టార్ రిటైర్డ్ జనరల్ చెప్పాడు సిఎన్ఎన్లో, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్తాం కదా బయటికి, టు గో టువర్డ్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ ఇండియా వైపు, పాకిస్తాన్ వైపు, మేము అక్కడ మా షిప్పులు పెట్టి మీ షిప్పులను బయటికి రానియము. మీరు ఇప్పుడు 70 షిప్పులు తీసుకెళ్లారు కదా లాస్ట్ వారంలో, దాంట్లో 90% మీదే క్రూడ్ ఆయిల్. చైనీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరో తీసుకెళ్తున్నారు. మేము దాన్ని ఆపేస్తాం. సాధ్యపడుతుంది అది నిజంగా? చేయొచ్చు, అంటే ఎవరికి వెళ్ళదు, అంటే కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది అప్పుడు. అంటే సమస్య మరింత జటిలం అవుతుంది. అదే, సో వీళ్ళేమంటారు, ఇరాన్ వాళ్ళు అంటారు ఒక ఒప్పందం పెట్టుకుందాం, సరే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెట్టు, కానీ మాకు నేను చెప్పాను చూడండి, మాకు ఆయిల్ మీరు ఎంబార్గో లిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే, అప్పుడు మేము డబ్బులు సంపాదించుకుంటాం, మా దేశం బాగుపడుతుంది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు లేవు, దే ఆర్ రన్నింగ్ ఆన్ చైనీస్ కరెన్సీ ఇప్పుడు. సో దాంతో ఏం చేసుకుంటారు? వాళ్ళకి డాలర్ కావాలి. సో అది, అండ్ వాళ్ళు అమ్ముతున్న చైనాకి చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ చైనీస్ రిఫైనరీస్, పవన్ గారు, ఇది మన దగ్గర ఉన్న మీడియా అసలు రిపోర్ట్ కూడా చేయాలి, తెలుగు మీడియా అసలు రిపోర్ట్ చేయరు, కానీ చైనా తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా ఆయిల్. చైనీస్ గవర్నమెంట్ రిఫైనరీ ఒక్కరు కూడా ఇది టచ్ చేయట్లేదు. మన దగ్గర కూడా చూసారా మీరు, రష్యా నుంచి కొనుక్కున్న ఆయిల్ శాంక్షన్స్ ఉన్నప్పుడు కూడా రిలయన్స్ అండ్ నేయారా కొనుక్కున్నారు, హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ కొనుక్కోలేదు. అంటే రష్యా రాస్నెట్తోని ఉన్న దానికి ఒక ఇదన్నమాట. ఇండియన్ కంపెనీ, వాళ్ళ స్టేక్ ఉంది దాంట్లో. ముందు వేదాంత స్టేక్ ఉండే దాంట్లో, నాకు అది తెలియదు, ఎప్పుడు కూడా ఉందో తెలియదు, కానీ రాస్నెట్ స్టేక్ ఉంది దాంట్లో. వాళ్ళు కొంటున్నారు. సో చైనాలో కూడా ప్రైవేట్ రిఫైనరీస్, ఈ ఆయిల్ వస్తుంది చూడండి ఇరాన్ నుంచి, ప్రాసెస్ చేస్తుంది ప్రైవేట్ రిఫైనరీ, దాని తర్వాత గవర్నమెంట్ కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మన దగ్గర అదే జరుగుతుంది. వీళ్ళిద్దరు ప్రాసెస్ చేస్తారు, జామ్నగర్లో రిలయన్స్, అక్కడ నేయారా, చేసిన తర్వాత ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ వీరందరూ కొనుక్కుంటారు. నడిమిట్లో 2 షిప్పులు వాళ్ళు కూడా పంపిస్తారు, నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి. సో బ్యాన్ ఎవరి మీద ఉండదు, అదనమాట. అదే గేమ్ నడుస్తుంది చైనాతో ఇప్పుడు. సో నేను చెప్పిన దానికి ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇరానియన్స్ లీడర్షిప్ గురించే ఇప్పుడు ఇష్యూ రాబోతుంది. రాబోయే లీడర్షిప్ ఎట్లాంటి లీడర్షిప్ ఉండాలని ఇరాన్ కూడా తెలిసిపోయింది ఒక మాట. మనం ఎంతైనా కానీ వాళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెనుజువేలా కాదు అని చెప్పినాక బాగానే ఉంది. కానీ అంటే ముస్తఫా బయటికి రాకపోయినా ముస్తఫా నడిపిస్తున్నాడు చక్రం అనేది ఏదో, ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకి. బట్ ద పాయింట్ ఇస్, ఇరాన్ కూడా అర్థమైపోయింది, 8,500 బాంబులు పడేసిన తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని లేదు, ఒక గాజా లాగా అయిపోయింది అది. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అక్కడ, లేకుంటే వందలాది వీడియోలు బయటకు వస్తుండే. ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్ చూపిస్తున్న మీడియా, వాళ్ళ సెన్సర్షిప్ ప్రకారం ఇస్తున్న మీడియానే చూపించాలి మీరు, వీడియో కానీ ఏదైనా కానీ. బయటికి ఇంకేం రావట్లేదు. యాక్చువల్ సిచ్యువేషన్ చాలా హారబుల్ ఉందంట. ప్రతి బిల్డింగ్ని కొడుతున్నారు, ఇవాళ పొద్దున కూడా కొట్టారు తెహరాన్లో. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ఉంటారు? ఏదో ఒక రోజు లాస్ట్లో గాజా లాగా అయిపోతుంది వీళ్ళు కూడా. అంటే సురేష్ గారు, జనరల్గా ఇటువంటి కండిషన్ వస్తే లీడర్షిప్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు, మొత్తం అన్ని కొలాప్స్ అయిపోయాయి, బిల్డింగ్స్ కూలిపోతున్నాయి, ఇంటర్నెట్ లేదు, తినడానికి లేదు. అయితే వాళ్ళు ఎట్లా ప్రతిఘటిస్తున్నారు? వాళ్ళు ఎక్కడ సరెండర్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు, గట్టిగానే ఫైట్ ఇస్తున్నారు. లేటెస్ట్గా లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ప్రయోగించారు, ఇజ్రాయిల్ని కొడుతున్నారు. ఈ ట్రంప్ ఆల్రెడీ సీజ్ ఫైర్కి సంబంధించి అనౌన్స్ చేసినా కూడా, పాజ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎట్లా? కరెక్ట్, ఏంటో ధైర్యం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సర్వైవల్ క్వెస్ట్.
మేము ఎట్లనే బతికి బయటపడాలి అంతే. దట్ ఈస్ ద విక్టరీ ఫర్ అస్. జనరల్గా చేతులు ఎత్తేస్తారు కదా, వీళ్ళు ఎక్కడ వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయరు కూడా. ఇరాన్లో గో బ్యాక్ టు ఇరానియన్ హిస్టరీ, అప్పటి నుంచి వాళ్ళు ఇట్లనే ఉన్నారు. దే వర్ నెవర్ కాలనైజ్డ్. బ్రిటిష్ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, ఫ్రెంచ్ కానీ ఎవరు కాలనైజ్ చేయలేదు. పక్కన ఉన్న అన్ని రాష్ట్రాలు కాలనైజ్ అయినాయి, ఇంక్లూడింగ్ ఇండియా. వీళ్ళొక్కరే కాలనైజ్ కాలేదు. సో వాళ్ళకు ఒక హిస్టరీ ఉంది. అది ఆఫ్ఘాన్స్ లాగా. ఆఫ్ఘాన్స్ కూడా అంతే కదా. ఆఫ్ఘాన్స్ని ఎవరైనా పరిపాలించడం ట్రై చేస్తే అంత సంగతి వాడిది. సోవియట్ యూనియన్ ట్రై చేశారు, నేటో, యుఎస్ ట్రై చేశారు, అందరూ పడేసి వెళ్ళిపోయారు, ఆయుధాలు పడేసి పారిపోయారు. వీళ్ళు కూడా అంతే సంగతి. వీళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద సర్వైవల్ అంతే. వాళ్ళకి లీడర్షిప్ ఉందో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. వాళ్ళకి మేము దీని నుంచి బతికి బయటపడితే ట్రంప్ ఓడిపోయినట్ల. ట్రంప్ అంటాడు నేను గెలిచేశాను అంటాడు. మొదటి నుంచి అదే అంటున్నాడు కదా. సో ఇప్పుడున్న దాంట్లో మనం మాట్లాడుతూ ఎప్పుడు చెప్తూనే ఉంటాను చూడండి, ఎంత ఆయిల్, ఎంత గ్యాస్ యూఎస్కి వెళ్ళేది 25% ఫెర్టిలైజర్ ఇక్కడి నుంచి వస్తుంది. సో యూఎస్కి ఫెర్టిలైజర్ కావాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ మెజర్స్ చూస్తున్నారు యూఎస్. మేము ఏం చేయాలి ఇప్పుడు? ట్రంప్కి ఏమో ఈ యుద్ధం ఎట్లానే నేను ఆపాలి, యుద్ధం ఆపితే నాకు అయిపోతుంది మొత్తం. అది ట్రంప్ ఫీలింగ్ ఒకటి. ఇదన్నీ చూసినప్పుడు ద ఓవరాల్ ఫిగర్ నాకు అనుకుంటాను ఈ 5 రోజుల్లో జరగబోయే నెగోసియేషన్స్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ సౌదీ అరేబియా ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు దీంట్లో పడరు, వాళ్ళకి ఇరాన్కి అస్సలు పడదు. టర్కీ ఒక క్యాలిఫేట్ కాగా మేమే ఉన్నాం కదా మీకోసం అని చెప్పి టర్కీ గేమ్ ఆడతారు. వాళ్ళ గేమ్ ఒకటి సపరేట్గా ఉంది. ఈజిప్ట్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు అందరూ, జార్డన్ లాగా. అరబ్ వరల్డ్లో కొంచెం రెస్పెక్ట్ ఉంది ఈజిప్ట్కి. అది అన్వర్ సదాత్ టైం నుంచే ఉంది అది. సో అట్లాంటి దేశాలే దీంట్లో వస్తారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన సొల్యూషన్ ట్రంప్ మైండ్లో అది ఉందో లేదో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఇంత దేర్ ఆర్ బిగ్ నేషన్, వాళ్ళు అన్ని స్ట్రాటజీస్ ఆలోచిస్తారు, వాళ్ళు అన్ని ఆప్షన్స్ చూసుకుంటారు. కానీ ట్రంప్కి ఏంటంటే ఇజ్రాయెల్కి, ట్రంప్ కన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి రెజీమ్ మారాలి. రెజీమ్ మారితే వాళ్ళకి హెజ్బుల్లాతో ప్రాబ్లం ఉండదు రేపు. ఇప్పుడు చూడండి హెజ్బుల్లాని ఎట్లా కొడుతున్నారు వాళ్ళు. అంటే సదర్న్ లెబనన్ అప్ టు లిటానీ రివర్ ఆక్యుపై చేసుకుంటున్నారు. లిటానీ రివర్ దగ్గర ఉన్న పెద్ద ఒక బ్రిడ్జ్ కొట్టి పడేశారు నిన్న. వీళ్ళు కూడా అలాగే కొడుతున్నారు డిమోనో ఇలాంటి ఏరియాలో కొడుతున్నారు. అది సపరేట్, బట్ నాట్ లైక్ దిస్. దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్. మీరు మిసైల్ కొట్టడం ఒకటి, ఎయిర్ ఫోర్స్ కొట్టడం ఒకటి. మిసైల్ ఎక్కడ పోతుందో మీకే తెలియదు. ఎయిర్ ఫోర్స్ అది కాదు కదా. అండ్ దే ఆర్ యూజింగ్ అమెరికన్ బాంబ్స్ మొత్తం. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటి డిఫరెంట్, అమెరికాకు ఉన్న ఆబ్జెక్టివ్ డిఫరెంట్. అమెరికాకి ఎక్కువ భయం వాళ్ళ యురేనియం గురించి, ఇంకోటి వాళ్ళ రెజీమ్ గురించి. 47 సంవత్సరాల దాకా వీళ్ళు మా మీద అత్యాచారాలు చేశారు, మమ్మల్ని చెప్పారు. బేరూట్లో 230 మంది అమెరికన్ సర్వీస్ మెన్ని ఒక హోటల్లో బాంబ్ బ్లాస్ట్ చంపేశారు. అదన్నీ ఉంది, వీళ్ళందరి కోపం ఉంది. అది ఏదో ఒక రోజు వీళ్ళని ఫినిష్ చేయాలని బుష్ నుంచి, ఒబామా నుంచి, క్లింటన్ నుంచి అందరికీ ఉండేది. కానీ చేయలేకపోయారు. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది. ట్రంప్కి ఏమో డొమెస్టిక్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. ఏమైందని నిన్న అడిగారు ట్రంప్ దగ్గర, మీరు గెలిచేసాము అది అంటున్నారు ఇది అంటున్నారు, ఇరానియన్ రెజీమ్ ఏమి అనట్లేదు అంటే, వాళ్ళ దగ్గర మంచి పిఆర్ ఏజెన్సీ తీసుకొచ్చామని చెప్పి వాడు చూసుకుంటాడు. అని ఈడుగా పిఆర్లో నడిపిస్తున్నాడు అనమాట. సో అది రిప్లై ట్రంప్ది. సో పవన్ గారు, ఇది మనం మాట్లాడుతుంది ఇవాళ 24 hours బిఫోర్ జరిగిన అనౌన్స్మెంట్. ఇంకొక 48 గంటలు ఆగితే మనకి నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందని తెలిసిపోతుంది. సురేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించేది చాలా కొన్ని సందర్భాలు, ముఖ్యమైన సందర్భాల్లో మాట్లాడుతుంటారు. డిమానిటైజేషన్ సందర్భంలో చూసాము, కోవిడ్ టైంలో చూసాము. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న సంక్షోభం నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అనేది. అంటే మోడీ గారు పబ్లిక్ని ఉద్దేశించి ఆ స్థాయిలో చెప్పారు అంటే అసలు పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, ఇంకా యుద్ధం కొనసాగితే ఎలా ఉండబోతోంది భవిష్యత్తు? మన దేశం ఒకటే కాదు కదా పవన్ గారు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూడండి. ఆయన అలర్ట్ చేసే ఉద్దేశం పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, వీళ్ళందరూ, అది కాకుండా ఈవెన్ మలేషియా వైపు, సింగపూర్ వైపు, ఇండోనేషియా వైపు, ప్రపంచ దేశాలు అన్ని 4 రోజులు చేసేసారు వర్కింగ్ డే, 4 day వర్కింగ్ డే. రేషన్ పెట్టారు 15 లీటర్లు. ఇక్కడ శ్రీలంక అనుకుంటాను 15 liters పర్ వెహికల్ అంతే వారానికి. మన దేశంలో పెడితే ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ. సో అట్లీస్ట్ యువర్ పెట్రోల్ బంక్స్ ఆర్ రన్నింగ్. డీజిల్, పెట్రోల్ మీకు ప్రాబ్లం లేకుండా ఎల్పిజి వచ్చినా లేట్గా ఎల్పిజి వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ ఇదొక ఆపర్చునిటీ. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాలి, ఇదొక ఆపర్చునిటీ. మోదీ గారు అదే అంటున్నారు. డైరెక్ట్గా చెప్పకుండా కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు నిన్న, పిఎన్జి ఇమ్మీడియట్గా వీ షుడ్ గో ఫర్ ఎక్స్టెన్సివ్ పిఎన్జి. మనం
ఎలక్ట్రిసిటీ ఎట్లా సప్లై చేస్తామో ఇంటికి, పిఎన్జి కూడా అట్లనే సప్లై చేయాలి. ప్రతి ఇంటికి ఒక వైర్ వెళ్తే ఆ పాసిబిలిటీ ఉంటే ఈవెన్ లైన్ కూడా తీసుకోవచ్చు. మీ ఇంటర్నెట్ మీ ఇంటికి వచ్చే జియో కానీ అట్లాంటి కేబుల్ ఫిజికల్ కేబుల్ తీసుకొస్తే ఇది కూడా తీసుకురావచ్చు మీ ఇంటికి. సో దట్ ఈస్ ఇట్. ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ అంటే ఇండైరెక్ట్లీ రిలయన్సే కదా వాళ్ళది. సో అది వీళ్ళు చేయాల్సింది ఇప్పుడు ఇమీడియట్గా. ఇది ఒక ఆపర్చునిటీ. కోవిడ్ టైంలో కూడా అదే నేర్చుకున్నాం. ఆన్లైన్ క్లాసులు ఉంటుందా అప్పుడు దాకా మనకు తెలియదు. ఇట్లా ఆపర్చునిటీ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఉందా, అది ఉందా అని నేర్చుకున్నాం మనం. సో ప్రతిదానికి డిమానిటైజేషన్ జరిగిన తర్వాత కరెన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం యూపీఐకి వెళ్ళాం. ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్కి వచ్చేసాం. మీ దగ్గర 10 సంవత్సరాల ముందు మనం దీని గురించి మాట్లాడుకుంటే ఏం డిజిటల్ కరెన్సీ, ఏం యూపీఐ, చిదంబరం గారు చెప్పినట్ల ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఆమెకి ఏం తెలుసు, ఆ కూరగాయలు అమ్ముతున్న లేడీకి ఆమె దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడిగారు. ఇప్పుడు చూడండి ఎట్లా మారిపోయింది. సో మేబీ 5 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చినప్పుడు ఇప్పుడు అంటే ఒక మేజర్ షిఫ్ట్ టువర్డ్స్ ఒకటి పైప్ న్యాచురల్ గ్యాస్ ఫర్ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కమ్యూనిటీస్కి. రెండవది ఎలక్ట్రికల్ యూస్ కుకింగ్లో చాలా మటుకు. ఎథనాల్ బేస్డ్ కుకింగ్ అది డాబాలకి, స్టేట్ హైవేస్లో ఉన్న రెస్టారెంట్స్కి. రూరల్ ఏరియాస్లో బయోగ్యాస్ దాన్ని బట్టి ఉన్న దానికి మన ఎల్పిజి ప్రొడక్షన్ తగ్గించాల్సిందే. ఎల్పిజి ఒకటే కాదు, ఈవెన్ పెట్రోల్ అండ్ డీజిల్ తగ్గించాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవాళ ఎంప్లాయీస్కి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు ఈవీ కార్స్ మీద. అదేం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు కొనేసుకొని అమ్మేసుకుంటారు, లేకుంటే ఇంకొకరికి ఇచ్చేస్తారు. పేరు పేరు మీద ఉంటుంది అంతేగాని 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ ద బిగ్ స్కామ్. అది స్కామ్ కాబోతుంది అట్లయినా. కానీ కోల్నెట్ వాళ్ళు ఒక 20 మంది జెన్యున్గా ఉంటారు, మిగతా 80% మంది అమ్మేసుకుంటారు ఆ బండి ఎవడైనా కానీ. ఇది మెయిన్గా వీ షుడ్ షిఫ్ట్ టు ఎలక్ట్రిక్. అదొక ఫస్ట్ ఆప్షన్ ఉండాలి మనది. మనకు సన్లైట్ చాలా బాగుంది మన దగ్గర, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇవాళ నేను ఒక గల్ఫ్ న్యూస్ ఆర్టికల్ చూశాను. మన గుజరాత్లో ఉన్న అదానీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్న, సోలార్ ప్రాజెక్ట్ గురించి. అది ఒక 80 సిటీస్ని ట్యాకిల్ చేసుకో, అంత ఎలక్ట్రిసిటీ ఉందంట వాళ్ళ దగ్గర, ప్రొడ్యూస్ చేస్తున్నారు. 80 టౌన్స్, చిన్న చిన్న టౌన్స్. ఆలోచించండి, అట్లాంటి మన దేశంలో రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ సన్లైట్ ఉన్న ఏరియాస్లో పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే మిగతా దేశం అంతా సన్లైట్ ఉంది. లెట్ అస్ యూజ్ ఇట్. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఏమన్నా, అరే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉందా, ఎవడు కొనుక్కుంటాడు అన్నాడు. ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ మారిపోతుంది, బ్యాటరీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మన ఫస్ట్ మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు బ్యాటరీ స్ట్రెంగ్త్ ఏం లేకుండే, రోజుకి 10 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి 10 రోజులకి ఛార్జింగ్. ఇప్పుడు ఇట్స్ ఇంప్రూవింగ్ డే బై డే. అట్లనే ఇది కూడా ఇంప్రూవ్ అయింది. ఛార్జింగ్ పాయింట్స్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేశారు, పెట్రోల్ బంక్ల పాటు. ఈ మార్పు రావాలి. అంటే సురేష్ గారు, ఇప్పుడు యుద్ధం ప్రస్తుతానికి కొంత విరామం అంటున్నారు, అయితే కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఎలా ఉండబోతోంది? అంటే యుద్ధం కొనసాగితే తీవ్రతరం మనం అంచనా వేయగలమా? దీంట్లో ఇజ్రాయెల్కి యూఎస్కి 2 డైవర్జెంట్ వ్యూస్ ఉంది. ఇజ్రాయెల్ ఒక వైపు వెళ్తున్నారు, యూఎస్ ఒక వైపు వెళ్తున్నారు. నెటన్యాహుకి ఎలక్షన్ ఉంది ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత. ఆయనకు ఎలక్షన్ గెలవాలంటే ఆయనకు ఒక క్లోజర్ కావాలి. ఓకే. ట్రంప్కి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. దానికి ముందు ప్రైమరీస్ నడుస్తుంది వాళ్ళది. ప్రైమరీస్ అంటే వాళ్ళ దాంట్లోనే ఎలక్ట్ చేసుకుంటారు ఫస్ట్. డెమోక్రటిక్ రిపబ్లికన్ క్యాండిడేట్ వాళ్ళు నలుగురు ఉంటారు. వాళ్ళు నలుగురిలో ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు పోటీ పడతారు నెక్స్ట్ లెవెల్లో. ట్రంప్కి ఆ ప్రాబ్లం ఉంది. ట్రంప్కి ఏంటంటే ఎట్లన్నా దీన్ని నేను గెలిచేశానని చెప్పి బయటపడడానికి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఇరాన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. వాడు ఇచ్చే పరిస్థితి లేదు, బహుశా ఇవ్వచ్చు రేపు. ఇరాన్కి ఇంత బెనిఫిట్స్ ఇస్తే, ఓకే బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు అంటారు మా మీద మీరు ఎందుకు పెట్టారు రెస్ట్రిక్షన్స్, యురేనియం ఉందని. యురేనియం ఏమి ఇచ్చేస్తున్నా మాకు అక్కర్లేదు, కానీ మాకు అష్యూరెన్స్ ఇవ్వండి, ఇప్పటి నుంచి మా మీద బాంబులు వేయరు అని అష్యూరెన్స్ ఇవ్వండి. ఓన్లీ దెన్ వీ విల్ డూ ఇట్. వాళ్ళేమంటున్నారు, మమ్మల్ని డిఫెండ్ చేసుకోవాలి మేము, దానికోసం మేము డ్రోన్లు పెట్టుకున్నాం, దానికోసం మేము మిసైల్స్ పెట్టుకున్నాం. చూడండి ఇప్పుడు మేము బాంబు వేశారు కదా, మేము డిఫెండ్ చేసుకున్నాం. అది లేకుండా ఆలోచించండి, మమ్మల్ని ఫినిష్ చేసేస్తుండే ఇప్పుడు దాకా ఇరాన్ని. మా సెల్ఫ్ డిఫెన్స్కి మాకు కావాలి, అది అనుమతించండి, రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీ. చూడండి పవన్ గారు, వీళ్ళు నార్త్ కొరియన్ డిక్టేటర్ ఉన్నారు అక్కడ ఒక ఆయన, కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఎవరైనా వెళ్ళి పుల్ల పెడతాడా? ఆయన ఒక్కడు వెళ్ళి ఏమైనా, ట్రంప్ కూడా ఏమన్నాడు, భయపడతారు. ఎందుకంటే ఈజ్ గాట్ న్యూక్లియర్ మిసైల్స్. ఎక్కువ చెప్తే కొట్టేస్తాడు 2 కావాలంటే. సో దట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. వీళ్ళు అట్లా కాదు. యూఆర్ డీలింగ్ విత్ అ గుడ్ నేషన్, ఎడ్యుకేటెడ్ నేషన్. సరే ఈ రిలీజియస్ ఇది వచ్చేస్తే, బెంట్ ఆఫ్ మైండ్ వస్తే పాకిస్తాన్ కూడా అట్లనే అయిపోయారు మొత్తం. బంగ్లాదేశ్ కూడా అదే సంగతి.
రిలీజియన్ ఎక్కడెక్కడ తీసుకొచ్చి రిలీజియన్ని మీరు ముల్లాల్ని కూర్చోబెడతారో మిగతా వాళ్ళని కూర్చోబెడతారో అప్పుడు ఇది అవుతుంది. దానికోసం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి వీళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి బిషప్స్ని అంతా పక్కన కూర్చొని ఎందుకు పెట్టారు? సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అక్కడే వచ్చింది. మీరు మా దాంట్లో రాకండి, మీరు మీ పని చేయండి, చర్చిలు చూసుకోండి, గవర్నమెంట్ నడిపించే పని మాది, మేము నడిపిస్తాం. ఈ ఒక బ్యాలెన్స్ వచ్చేస్తే ఇరాన్ కూడా బాగుపడతారు. అదే బహుశా జరగబోతుంది. ఇప్పుడు ఈ ముల్లాల్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి వాళ్ళని కంప్లీట్గా తీసేసి ఇరాన్ ఒక మోడర్న్ సొసైటీగా చూసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ ఇరానియన్స్ కూడా ఉంది. అది పాత తెహరాన్ యూనివర్సిటీ పిక్చర్లు చూస్తే మినీ స్కర్ట్లు తీసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారు ఆ టైంలో, షా ఆఫ్ ఇరాన్ టైంలో. అక్కడ దాకా రావట్లని చెప్పట్లేదు, కానీ మార్పు రావాలి ఇరాన్కి. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కానీ అక్కడ 70%, 80% ఇన్ఫ్లేషన్ ఏంటి సార్? అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఎలక్ట్రిసిటీ సప్లై కరెక్ట్గా లేదు, యుద్ధంతో ఇంకా కారణం. సో లెటస్ ఇరాన్ కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు, సరే మాకు కావాల్సి మేము చూపించాం, దట్ వీ డింట్ సరెండర్, దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళకు ఒక ఏం చెప్తారు, ఒక పెద్ద మెడల్ ఆఫ్ ఆనర్ అది. కానీ ఇంకా ఎన్ని రోజులు ముందు తీసుకెళ్తారు ఇట్లానే? ఓకే, సమ్ ప్లేస్ యూ టు స్టాప్. ఇద్దరు గెలిచారు, అమెరికా కావాలంటే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, మీరు కావాలంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి, ఇద్దరు చప్పట్లు అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోదాం మనం. అది ఓకే. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ 3 దేశాలు కూడా ఎగ్జిట్ ప్లాన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ ఎలా ఉండాలి? ముగ్గురు ఎవరికి వాళ్ళు గెలిచామని చెప్పుకునే పరిస్థితి ఉంటే కానీ ఎవరు యుద్ధం నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే రానున్న రోజుల్లో ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ లాంటిది ఏమీ లేదు. ఇది కేవలం ట్రంప్ ఒక నాటకం లాగానే మనకు కనిపిస్తుంది. సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా, అంటే స్ట్రైక్స్ పాజ్ అని చెప్పినా కూడా యథావిధిగా యుఎస్ యుద్ధం కొనసాగిస్తుంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎటువంటి టర్న్ తీసుకుంటుంది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.